హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నడిచే దారి సరైనది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా గమ్యాన్ని చేరుకోలేరు. అదే సరైన దారిలో వేసే ప్రతి అడుగు గమ్యాన్ని దగ్గర చేస్తుంది. చూస్తే చూసినట్టే మాట్లాడాలి, వింటే విన్నట్టే మాట్లాడాలి. అంతేకాని చూడకుండా వినకుండా తెలిసినట్టు మాట్లాడకూడదు. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిచిన వాళ్ళే విజేతలవుతారు. డబ్బు ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండదు. అలాగే డబ్బును చూసి దగ్గరయ్యే బంధాలు కూడా కడవరకు మీతో ఉండవు. నీ నీడు కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. అలాగే మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తుంటారు. అహంకారాన్ని జయించడం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్టే. మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. క్షమించడం నేర్చుకో. సంతోషంగా జీవించు. వేగం గమ్యాన్ని చేరుకునేదిగా ఉండాలి. నిన్ను నీ వాళ్ళకు శాశ్వతంగా దూరం చేసేంతగా ఉండకూడదు. మౌనంగా ఉండేవారితోనూ, పొదుపుగా మాట్లాడే వారితోనూ జాగ్రత్తగా మాట్లాడాలి. వారి నిశ్శబ్దం, ఆలోచన వెనుక ఎన్నో విషయాలు దాగి ఉండొచ్చు. నువ్వు ఎవరి వద్దనైతే నీలా ఉండగలవో వాళ్ళే నీ నిజమైన స్నేహితులు. ఉన్న చోటు వదలకపోతే మార్పు కనిపించదు. అది ఆలోచనల్లోనైనా, జీవితంలోనైనా. కెరటాలు లేని సముద్రం, కష్టాలు లేని జీవితం ఎక్కడా ఉండవు. జీవితం ఒక సమరం. జయించు. జీవితం ఒక ధ్యేయం. సాధించు. గెలవాలన్న సంకల్పం బలంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు. జీవితం, సమయం ఇవి రెండు అత్యుత్తమ ఉపాధ్యాయులు. సమయాన్ని సరిగా వినియోగించుకోవాలని జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైనదో కాలం బోధిస్తుంది. కలిసి వచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు. కష్టపడేవారు కొంచెం లేటుగా సెటిల్ అవుతారు. గేదెకి గడ్డికి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. నీ చుట్టూ నిన్ను ద్వేషించేవారు ఉన్నారంటే నువ్వు వాళ్ళకంటే ప్రత్యేకమైన వాడివని అర్థం. ఒంటరి వాడివని కాదు, దురదృష్టవంతుడని అంతకంటే కాదు. సూర్యుడు పగలే దారి చూపగలడు. ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే నీ బలం. రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు, రోజువారీ నీ దినచర్యలోనే ఉంటుంది. చెడు స్వభావం కలవారు సొంత వాళ్ళైనా పరవాళ్ళైనా సరే పక్కన పెట్టేయండి. ఎందుకంటే మీ తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని ఇవ్వదు. అలాగే చెడు స్వభావం కలవారు కూడా అంతే. మనిషిని చెడు ఆకర్షించినంత మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. అనుకున్నది జరగట్లేదు అని లైఫ్ని ఎప్పుడూ తక్కువగా చూసుకోకు. దేనికైనా టైం రావాలి, తెలుసు కదా. కొన్ని రోజులు చెడు జరిగినా మౌనంగా ఉండు, నీకంటూ మంచి రోజులు వస్తాయి. కొన్నిసార్లు మీ మంచితనమే మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది. అది మీకు అర్థం కాదు. అర్థమయ్యేసరికి మీ దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే పక్కవారు బాగుపడితే పైకి నవ్వుతారు, లోపల ఏడుస్తారు. పక్కవారు బాధల్లో ఉంటే పైకి బాధపడతారు, లోపల నవ్వుకుంటారు. అవసరానికి మించు అప్పు చేయడం, అవసరానికి మించి పూజలు చేయడం, అవసరానికి మించి గొప్పలు చెప్పడం అన్నీ చెడు అలవాట్లలో కన్నా చాలా పెద్ద చెడు అలవాటు. బాధలు అనేవి ఒకరోజు ఎక్కువగా ఉండొచ్చు, ఒకరోజు తక్కువగా ఉండొచ్చు, ఒకరోజు అస్సలు కనిపించకపోవచ్చు. అందుకే బాధలున్నాయని బాధపడుతూ కాలాన్ని వృధా చేసుకోకుండా సంతోషంగా జీవించాలి. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు. నమ్మద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, సొంతం చేసుకో. అంతే, అదే అదృష్టం అంటే. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఒక్క రోజులో ఎవరూ ఏదీ సాధించలేరు. విజయం సాధించాలి అంటే ఓపికతో కష్టపడాలి.
నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరుండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలతోనే జీవితం గడిచిపోకూడదు. అదే నిజమైన జీవితం. బలీయంగా ఉన్న చోట ఓటమి అడుగైనా పెట్టలేదు. వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూడకు. కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు. జీవితంలో ముందుకెళ్ళడం అంటే నలుగురి వెనుక పరిగెత్తడం కాదు. నలుగురు నడిచేలా నీ మార్గాన్ని ఏర్పరచుకోవడం. ఈ లోకంలో 2 చాలా కష్టమైన పనులున్నాయి. ఒకటి పేరు పొందడం, ఇంకోటి దాన్ని నిలబెట్టుకోవడం. సాధించాలన్న ఆలోచన నీ మనస్సులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. మీరు పుట్టినప్పుడు పేరు ఉండదు. ఊపిరి మాత్రమే ఉంటుంది. పోయినప్పుడు ఊపిరి ఉండదు. పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరి ఎలాగో నిలుపుకోలేరు. కనీసం పేరునైనా నిలుపుకోవండి. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనిని నమ్మడు. నువ్వు వాళ్ళకి అనవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వే అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు. అందరూ మీతో చివరిదాకా ఉండాలని లేదు. ఎవరి ప్రయాణం వాళ్ళదే. ఉన్నోళ్ళతో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే. పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీ పూర్తి చేయలేరు. జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజుని ఆస్వాదించలేరు. ముందుకు సాగలేరు. అందరితో కలిసి ఉండు. అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. ధైర్యంగా నిజం చెప్తే అబద్ధం చెప్పాల్సిన అవసరం రాదు. భయపడి అబద్ధం చెప్తే నిజం చెప్పే ధైర్యం రాదు. నువ్వు ఏ పని చేస్తున్నా ఎవరో రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటిని నీ గెలుపు బాటగాను వినియోగించుకోవచ్చు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఏది ఎంతవరకు నడిపించాలో కాలానికి తెలుసు. ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. ఎదుటివారు ఎదుగుతూనే భరించలేని వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ఎన్నటికీ జీవితంలో ఎదగలేరు. మానవ జీవితంలో ప్రతి మలుపు కఠినంగానే ఉంటుంది. అయితే ఆ మలుపు తర్వాత ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది. పరిస్థితుల్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం తప్ప జీవితంలో మరో మార్గం లేదు. కోరుకున్నట్టే ఉండాలి. అనుకున్నదే జరగాలి అనుకుంటే అడుగు కూడా ముందుకు వెళ్ళలేరు. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. గౌరవం కావాలంటే డబ్బు మీ ఒంటి మీద కనిపించాలి. ఈ జనరేషన్‌లో ఏమున్నా లేకున్నా డబ్బు లేకుంటే ఎవరు పట్టించుకోరు. అదే డబ్బుంటే అన్నీ నీ దగ్గరకొస్తాయి. కష్టంలో సాయపడిన చెయ్యి పాఠం చెబితే కష్టాల్లో వదిలేసిన చెయ్యి గుణపాఠం చెప్తుంది. 2 శ్రద్ధగా నేర్చుకోవాలి. పట్టుకోవాలి. ఏది వదులుకోవాలో. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. తన కోసం కట్టిన తాజ్‌మహల్‌ను లోకులు మాత్రమే చూస్తున్నారు కానీ ముంతాజ్ చూడడం లేదు కదా! అందుకే ఉన్నప్పుడే అయిన వాళ్ళ పట్ల ఆత్మీయత చూపించాలి. పోయిన తర్వాత ఎన్ని ఆర్భాటాలు చేసినా అనవసరం. శత్రువుకి మీ బలం చూపాలి. స్నేహితుడికి మీ గుణాన్ని చూపాలి. నీ కంటితో చూడని విషయాన్ని నీ నోటి మాటతో నిర్ణయించకు. మీరు బలంగా ఉన్నప్పుడు మీ బంధువులు ఎవరో, మీ స్నేహితులు ఎవరో సరిగా అర్థం కాదు. మీరు బలహీనంగా ఉన్నప్పుడే మీ స్నేహితులు, మీ బంధువులు మీకు బాగా అర్థమవుతారు. అహంకారంతో, బలుపుతో ఎవరైనా నిన్ను మాటలతో కించపరిచితే నువ్వు చూస్తూ ఊరుకోకుండా వారికి గట్టిగా సమాధానం చెప్పు. వారి జీవితంలో నీ మొహం చూడటానికి, నీ వైపు రావటానికి, నీ గురించి ఆలోచన చేయటానికి కూడా భయపడాలి. లక్ష్యాన్ని ధైర్యంగా అనుసరించండి. సంకల్పాన్ని గట్టిగా నిలుపుకోండి. జీవితంలో అన్నీ కోల్పోయినా గెలుపు అనే ఆశను చిరకాలం నిలిపి ఉంచండి. శూన్యంగా ఉండటానికి సిద్ధమైన వారే సంపూర్ణతను పొందగలరు.